హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో రేపటి వీడియోలో చాలా షాకింగ్ న్యూసెస్ ఉన్నాయండి. ఏంటంటే వెడ్నెస్డే మార్కెట్ నిన్న నిన్న ఆల్రెడీ చెప్పాను, ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుందని. అలాగే గ్యాప్ డౌన్ అయింది. సో దాంతోపాటు రేపు కూడా గ్యాప్ డౌన్ అవుతుందా, హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతుందా, ఎందుకు, రీజన్ ఏంటి? ఇప్పుడు దాకా ట్రంప్ ప్రపంచానికి షాక్ ఇస్తే ఫస్ట్ టైము ట్రంప్కే ఇరాన్ వాళ్ళు షాక్ ఇచ్చారు. ఏంటా షాకు? అలాగే మనందరికీ ఇష్టమైన కంపెనీ అండి, ఒకటి ఐపీఓలోకి రాబోతుంది. సో ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో రెడీ అయిపోండి. సో ఈ మెయిన్ కంటెంట్ అంటే ఈ అప్డేట్స్ మొత్తం ఫాలో అయ్యి మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మెయిన్గా మనకు వస్తే ముందు కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనందరికీ తెలుసండి, నిన్న మొన్నటి దాకా ఏంటి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది హిట్లర్ తర్వాత ట్రంప్ మాటే అనమాట. సో ఇటువంటి ట్రంప్ గారు లేటెస్ట్గా ఏమైందంటే ఇరాన్ వాళ్ళు ఒక పెద్ద షాక్ ఇచ్చారండి. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారి పదవీ కాలం అయ్యేంత వరకు అసలు చర్చల ప్రసక్తే లేదని చెప్పి ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారనమాట. మరోవైపు ఈ అమెరికా వాళ్ళ కండిషన్స్ను ఒప్పుకునేదాకా వాళ్ళు అసలు హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పేశారనమాట. సో దీన్ని ఇరాన్ విదేశాంగ ప్రెసిడెంటు సో ఇస్మాయిల్ బగేయి గారు మీడియాకి చెప్పేశారండి ఈరోజు. సో ఇంకో దీంతో పాటు ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే ఖచ్చితంగా ఇరాన్ వల్ల, అంటే అమెరికా యుద్ధం వల్ల చనిపోయిన పర్సన్స్ అందరికి కూడా అమెరికా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి, సో ఈ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ఎత్తేయాలని చెప్పేసి, ఇరాన్వి ఏవేవైతే ఆస్తులు సీజ్ చేశారో అవన్నీ వదలాలని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఇచ్చిందనమాట. సో గత 5 నెలలుగా దాదాపు ఒక 52,000 మందికి చనిపోయారండి. 52,000 మంది ఇరాన్ వాళ్ళు చనిపోయారు. వీళ్ళందరికీ కూడా పరిహారము ఇవ్వాల్సిందిగా ఇరాన్ వాళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇది అంత సామాన్యంగా జరిగే విషయంలో అయితే లేదు. సో ఇప్పుడు మన బాబాయ్ మరి ఏ డిసిషన్ తీసుకుంటారో చూడాలి. క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే మొన్నటిదాకా చరిత్రలో కనివిని చూడని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చూడని యుద్ధం జరగబోతుందని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్ వాళ్ళు గెలుపుకున్నారనమాట. మరి ఈయన ఏం చేస్తారు? సో ఇక ఈయన కూడా 55 మినిట్స్ ఎగో కూడా ఇక కంప్లీట్గా హర్మూజ్ని మేము క్లెయిమ్ చేసుకుంటామని కూడా ఇచ్చేశారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. యుద్ధం జరుగుతుందా లేదా అని పక్కన పెడితే మాత్రం మార్కెట్ ఏ టైంలో అయినా భారీగా పడే అవకాశం అయితే ఉందండి. చాలా పెద్ద క్రాష్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. అందుకే మార్కెట్స్ మొత్తం అక్కడక్కడే మూవ్ అవుతున్నాయి. ఇటువంటి అప్డేట్స్ లేకుండా అయితే ట్రేడ్ చేయొద్దు. అలాగే మనందరికీ బాగా ఇష్టమైన కంపెనీ అండి లలితా జ్యువెలర్స్. సో బాబాయ్, సో లలితా జ్యువెలర్స్ డబ్బులు ఊరికే రావంటారు కదా. ఇప్పుడు ఐపీఓ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం వచ్చిందనమాట. సో లలితా జ్యువెలర్స్ ఐపీఓకి వస్తుంది. సో దీని డీటెయిల్స్ వచ్చేసరికి ఆగస్టు, ఇప్పుడు ఈ మంత్లోనే, ఎప్పుడు నుండో వీళ్ళు అప్లై చేశారండి. ఈ మంత్లోనే వీళ్ళకి ఆగస్టు 17న ఐపీఓ ఓపెన్ అవుతుంది, 19న క్లోజింగ్ అయిపోతుంది. సో లిస్టింగ్ వచ్చి 24న లిస్ట్ అవుతుంది అనమాట. టోటల్ 1,700 crores వీళ్ళు ఐపీఓ ఇష్యూ ద్వారా ఇచ్చేస్తున్నారండి. సో ఓఎఫ్ఎస్ కింద 500 crores, 2.49 crores షేర్స్ని ప్రమోటర్స్ కిరణ్ జైన్ గారు వీళ్ళు సెల్ చేసేసుకుంటున్నారనమాట. సో ఓవరాల్గా చూస్తే ప్రైస్ బాండ్ 190 నుండి 201 దాకా ఉంది. అంటే ఇప్పుడున్న మార్కెట్లో వీళ్ళ చుట్టూ పడడం కన్నా ఈ ఐపీఓల చుట్టూ వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఈరోజు సిఏఎస్ కూడా ట్రై చేసాం, సిఏఎస్ కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అసలు ప్రైజు టూ మచ్ అండి. ఇప్పుడు అసలు వరస్ట్ అంటే వరస్ట్. మార్కెట్ మార్నింగ్ నుండి న్యూట్రల్గా పెట్టి 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 లాస్ట్లో ఏదో 5 minutes తప్పదు అన్నట్టుగా ప్రైస్ డిక్లైన్ చేశారు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎఫ్ అండ్ ఓస్లో జోలికి వెళ్ళడం చాలా రిస్క్తో కూడుకుందంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తారో తెలియదు, ఈయన ఏ స్టేట్మెంట్ ఇస్తాడో తెలియదు. అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. సో ఓకే, దాంతోపాటు నెక్స్ట్ మీకు కావాల్సిన సజెషన్స్ యూట్యూబ్ కామెంట్స్లో సజెషన్స్ ఇస్తామండి. రైట్, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయండి. రైట్. సో రాకేష్ గారు నమస్తే సార్, మీ దగ్గర వినుకొండ నుండి సురేష్ అనే పర్సన్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అతను మీ వీడియోస్ నాకు పంపించారు.
పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. మీ అనాలిసిస్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ప్రిడిక్షన్ చూస్తూ ట్రేడింగ్ చేస్తున్నాను. జ జెన్సిస్ ఇంటర్నేషనల్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి. సో రాజేష్ గారు, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, గ్రేట్ కామెంట్స్ చేసండి. సో సురేష్ గారు తీసుకున్నారు ట్రైనింగ్స్ వినుకొండ నుండి. సో జెన్సిస్ ఏ కంపెనీ అండి మీరు రాసింది? జెన్సిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అండి. దీన్ని కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. వెయిట్ లోడ్ అవుతుందండి. 214 దగ్గర ఉందండి. సో తీసుకోవచ్చండి. కంపెనీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా కూడా ఓకే. ఇది డిజిటల్ మ్యాపింగ్స్ చేస్తుంది. ఇన్నోవేటివ్ జియో పాస్టల్ లాంచింగ్ కంట్రీ ఫస్ట్ డిజిటల్ 3D మ్యాప్స్. సో 3D మ్యాప్స్కి సంబంధించి ఇవి వర్క్ చేస్తుంటే తీసుకోవచ్చు. టార్గెట్ కూడా 400 దాకా టార్గెట్ ఉందండి. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. జస్ట్ మీరు బెటర్ ఏంటంటే 230 అబోవ్ వస్తే తీసుకోండి, లేదంటే వద్దు. 230 అబోవ్ మాత్రమే తీసుకోండి. క్యాప్స్టన్ షేరు బయ్యింగ్ లెవెల్స్ చెప్పండి. లక్ష్మి గారు, క్యాప్స్టన్ సర్వీసెస్ బయింగ్ లెవెల్స్ 563 ఉందండి. ఇప్పుడు ఈ ప్రైస్లో కొనడం కష్టం. మీరు కొన్నా కనుక మహా అయితే ₹600 దాకే టార్గెట్. తర్వాత పడుతుందండి, చూసుకోండి. ఇప్పుడైతే కరెక్ట్ కాదు. సార్ మీరు సజెస్ట్ చేసినట్టు ఎంసీఎక్స్ కొన్నాను. ఈరోజు 50 ఎంసీఎక్స్ స్టాక్స్లో 2840లో 5% ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు మ్యాక్స్ హెల్త్లో కరెంట్ లెవెల్లో ఎంట్రీ అవ్వచ్చా? సో మ్యాక్స్ హెల్త్, కంగ్రాచులేషన్ సురేష్ గారు. మ్యాక్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. మ్యాక్స్ హెల్త్లో ఎంట్రీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. 1050 అబోవ్ తీసుకోండి. 1100 1200 దాకా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ అండి. సో జీజీబీవై గారు, బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్ గురించి చెప్పండి. సో మంచి కంపెనీ అమ్మ, ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా కూడా బాగుంది. బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ ఇప్పుడిప్పుడే బౌన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. 24 దగ్గరకు వచ్చిందనమాట. న్యాయ దగ్గర కూడా 100 షేర్స్ ఉన్నాయి. టార్గెట్ 35 దాకా ఉంది. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సార్ ఎస్ఎంఎల్ మహీంద్రా 5800లో కొన్నాను, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది స్టాక్. రామకృష్ణ గారు, ఎస్ఎంఎల్ మహీంద్రా 5800లో కొన్నారు. సో యాక్చువల్గా అది సెల్లింగ్ ప్రైస్ అండి, కొనాల్సిన ప్రైస్ కాదండి. రామకృష్ణ గారు, అది సెల్లింగ్ ప్రైస్, కొనాల్సిన ప్రైస్ కాదు. మీరు కొనాల్సిన ప్రైస్లో, మీరు అమ్మాల్సిన ప్రైస్లో ఏమో కొన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ కూడా కొంచెం వెయిట్ చేయండి, ఇంకొంచెం పడే అవకాశం ఉంది. సో ఇది దాదాపు 3000 అంటే 4900 ఆ రేంజ్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, ఈ మధ్యలో వద్దండి. వెనిలా రోజ్ గారు, నమస్తే గురూజీ. నమస్కారం అండి. అలైడ్ ఇంజనీరింగ్ వర్క్ షేర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి గురువు గారు. ఇట్ ఈస్ ద ఇట్స్ ఇన్ ద వెరీ బుల్లిష్ జోన్ నౌ గురూజీ. ఎంట్రీ అండ్ టార్గెట్ చెప్పండి గురువు గారు. సో షూర్ అండి. అలైడ్ ఇంజనీరింగ్స్ వర్క్స్ అండి. సో 93, ఇది బుల్లిష్ జోన్ నుండి ఇప్పుడు బేరిష్ జోన్లోకి వచ్చేసిందండి. సో పడడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎంట్రీ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు కనుక ఎంట్రీ తీసుకుంటే అనవసరంగా ఫాల్ లోపలికి వెళ్ళే అవకాశం ఉందండి. వద్దు, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. సో టెక్నికల్గా కూడా ఇది బేరిష్ మూమెంట్కి స్టార్ట్ అయింది, వద్దండి. కంపెనీ మంచిదే కానీ ఇప్పుడు ఎంట్రీ అయితే కరెక్ట్ కాదు. శ్రావణ్ గారు, సార్ నమస్తే. నమస్కారం అండి. శోభన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ సార్. హారిక గారు, అన్న బ్లూ క్లౌడ్ షేర్ పెరుగుతుంది, టార్గెట్ చెప్పగలరు? బ్లూ క్లౌడ్ షేర్స్ వచ్చి మీకు చెప్పాను కదండి, ఇందాకే చెప్పాను, ₹30 నుండి 38 దాకా ఉందండి బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో 38, లీస్ట్ కేస్ 36 దాకా అయితే మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ 100 క్వాంటిటీస్ ఉన్నాయండి, వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. జీవన్ గారు, థ్యాంక్ యూ అమ్మ. శ్రీనివాసరావు గారు, విష్ణు ప్రకాష్ పుల్లింగ్స్ గురించి చెప్పండి సార్, 3 ఇయర్ టార్గెట్ ఎంత? రవి శ్రీనివాసరావు గారు, విఆర్
విష్ణు ప్రకాష్ ఆర్ పుల్లింగ లిమిటెడ్ అండి. సో 40 రూపీస్ ఉంది. సో త్రీ ఇయర్స్కి టార్గెట్ ఇది 160 దాకా ఉందండి. కరెంట్ కంపెనీ ఫండమెంటల్గా బాగాలేవు కానీ టార్గెట్ అయితే ఉందండి. సో మక్కిన చిన్న గారు సార్, ఐఎఫ్సిఐ షేర్ టార్గెట్ ఎంత? ఐఎఫ్సిఐ ఐఎఫ్సిఐ లిమిటెడ్ 75 దగ్గర ఉందండి. టార్గెట్ 95, 100. ఇది ఎన్ఎస్సి ఐపీఓ వస్తే ఇంకా పెరిగిద్దండి. 190 దాకా టార్గెట్ తీసుకోవచ్చు. సార్ ఇండిసెంట్ అప్పారావు గారు, ఇండిసెంట్ బ్యాంక్ మర్చెంట్ బ్యాంకింగ్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్ రిప్లై. షూర్ అండి. సో ఇన్ బ్యాంక్ మర్చెంట్స్ అండి. సో ఇది చూసుకుంటే బయ్యింగ్ ప్రైజు 35 అబోవ్ వస్తే కొనుక్కోండి. 45 దాకా టార్గెట్ ఉందండి. కొనొచ్చు, కంపెనీ కొనొచ్చు. కాకపోతే వీటిలో ఏంటి అంటే రిటర్న్స్ చాలా స్లోగా ఉంటాయి అన్నమాట. రిటర్న్స్ చాలా స్లోగా ఉంటాయి. మీకు ఓపిక ఉంటే మాత్రం కొనుక్కోండి, వెయిట్ చేయండి. క్యూపిడ్ షేర్స్ బయ్యింగ్ లెవెల్స్. లక్ష్మి గారు, క్యూపిడ్ షేర్స్ కొనాలంటే ఇప్పుడు కొనుక్కోండి. 400 దాకా టార్గెట్ ఉంది. మధ్యలో మధ్యలో పడుతుంది, పడి బ్రేక్ వస్తుంది. సో వెయిట్ చేయండి. లేదంటే ఒక 2-3 ఇయర్స్ ఓపిక ఉంటే మాత్రమే కొనండి, లేదంటే వద్దండి. సాయిరామ్ గారు, అన్న వేదాంత ఐరన్ అండ్ స్టీల్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ ఇప్పుడు కొనొచ్చా ప్లీజ్ చెప్పండి. బ్రహ్మాండంగా కొనొచ్చండి, నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా కొనొచ్చు, నో ప్రాబ్లం. భానుచంద్ర గారు, టాటా స్టీల్స్ 100 రూపీస్లో 100 ఆర్ఎస్లో ఉన్నాయి. సెల్ చేసి అదాని పవర్ బై చేయొచ్చా, లేదా టాటా స్టీల్ హోల్డ్ చేయొచ్చా? పెరగడం స్లోగా, తగ్గడం ఏమో ఫాస్ట్గా ఎక్కడి నుండి ఉంటుంది, ఏం చేయాలి? సో అందుకే చెప్తానండి, ట్రైనింగ్స్ తీసుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి. సో టాటా స్టీల్స్ మంచి కంపెనీ, అదాని పవర్ మంచి కంపెనీ. బట్ నా ఓటు మాత్రం అదాని పవర్కే వేస్తానండి. ఎందుకంటే అదాని పవర్ ఒక్కొక్క రోజు పెరిగితే 20 రూపీస్, 30 రూపీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో మీరు అదాని పవర్స్కి వెళ్ళొచ్చండి. సో పాదం కాటన్స్ 0.97లో 5000 షేర్స్ బై చేశాను. 3 ఇయర్స్కి టార్గెట్ చెప్పండి. 50 రూపీస్ పైనే ఉంటుందండి 3 ఇయర్స్కి టార్గెట్. నవీన్ గారు, ఎంటా టెక్నాలజీ ఈ ప్రైస్లో బై చేయొచ్చా? యువర్ కామెంట్స్ ప్లీజ్. మధు గారు, ఎంటా టెక్నాలజీ ఈ ప్రైస్లో వద్దండి. యాక్చువల్గా మీరు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఎంటా టెక్నాలజీ ఇప్పుడు లాస్ట్ 3 డేస్ నుండి ఈ ప్రైస్ బాండ్లోనే మూవ్ అవుతుంది. అంటే ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. ఇలా స్టెప్స్ ఫామ్ అయిందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి లోయర్ సర్క్యూట్ కొడితే పడిపోతూ ఉంటుంది, పెరిగినా ఇట్లే ఈ రేంజ్ బాండ్లో పెరుగుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. ఎంట్రీ అయితే కరెక్ట్ కాదు. పడ్డ తర్వాత కొనండి. అశ్విని గారు, సార్ మస్గాండాక్ షిప్ బిల్డర్స్ 2957 దగ్గర బై చేశాను. 2 మంత్స్ నుండి నెగిటివ్లోనే ఉంది. 2 డేస్ బ్యాక్ నుంచి స్టాక్ పెరుగుతుంది, మళ్ళీ పడే ఛాన్స్ ఉందా సార్? నేను పెట్టిన ప్రైస్కి వస్తే ఎగ్జిట్ అవ్వమంటారా, లేదా హోల్డ్ చేయమంటారా? సో అశ్విని గారు, ఖచ్చితంగా మీరు ఎంటీఎఫ్లో కనుక తీసుకోకుండా ఉంటే మాత్రం మస్గాండాక్ బిల్డర్స్ హోల్డ్ చేయండి. ఎంటీఎఫ్లో తీసుకొని ఉంటే మాత్రం క్లోజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే దీని టార్గెట్ 3000 దాకా ఉందండి. వెయిట్ చేస్తే మంచి టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ చేయడం బెటర్. సార్ ఈ నెట్వర్క్ ప్రాఫిట్ 30%, హోల్డ్ ఆర్ సెల్ ప్లీజ్ అడ్వైస్. సో వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ 30% ప్రాఫిట్లో ఉన్నారు. సో ఈ నెట్వర్క్ అది క్లియర్గా కొంచెం చెప్పండి. ఈ నెట్వర్క్సా, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఒకసారి క్లియర్గా పెట్టండి. తప్ప అనుకోదు. 627 అమ్మేసుకోండి, బ్రహ్మాండంగా అమ్మేసుకోండి. అమ్మేసుకొని గ్రో షేర్స్ కొనుక్కోండి. హాయ్ సార్, ఆర్ఎక్స్ మెక్ గారు, హాయ్ సార్. అబౌట్ సెమ్ ఇండియా ప్రాజెక్ట్ షేర్స్ వాల్యుయేషన్ అండ్ బయింగ్ ప్రైస్ ప్లీజ్. సిమ్ ఇండియా, సో కంపెనీ ఫండమెంటల్గా గుడ్, ఫైనాన్షియల్గా ఓకే. ఫండమెంటల్గా అయితే గుడ్, ఫైనాన్షియల్గా ఓకే. బట్ ఇయర్లీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీరు తీసుకోవచ్చండి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి. కాకపోతే వీటికి ఆర్డర్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో 1213 నియర్లీ ఈ ప్రైస్లో కూడా కొనవచ్చు. టార్గెట్ వచ్చి మీకు 1350, 1400, 1500 దాకా టార్గెట్ ఉందండి, కొనవచ్చు, నో ప్రాబ్లం. ఫోర్స్ మోటార్స్ బై చేయొచ్చా? వీరభద్రం గారు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి ఫోర్స్ మోటార్స్. ఎందుకంటే లాస్ట్ గత కొన్ని రోజుల నుండి అయితే అసలు ఫోర్స్ మోటార్స్లో మూమెంటే లేదనమాట. బై చేయొచ్చు. ఒక్కసారి బౌన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తే మాత్రం మంచిగా బౌన్స్ అవుతుంది. నా దగ్గర కూడా ఒక 3 షేర్స్ ఉన్నాయి.
నేను దాదాపు ఈ 3 షేర్స్ తీసుకొని కూడా ఏ రోజున తీసుకున్నాను, 7th జూలైన 19th జూన్న తీసుకున్నాను. సో అక్కడక్కడే మూవ్ అవుతూ ఉంది. సో ఓపిక పట్టుకోండి. ఖచ్చితంగా 1 మంత్ నుండి రిటర్న్స్ లేవు కాబట్టి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి. కామెంట్స్ కొన్ని ఫ్లక్చువేషన్ వచ్చినాయి. కింద కామెంట్ పైకి వచ్చింది. రాజశేఖర్ గారిది ఇది అయిపోయిందండి. సో అనుషా కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రోలెక్స్ రింగ్స్ ఎంట్రీ అండ్ టార్గెట్ ప్రైస్ చెప్పండి. రోలెక్స్ రింగ్స్కి ఎంట్రీ 179. ఇప్పుడు ఎంట్రీ వద్దండి. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా కూడా 180 టార్గెట్. మహా అయితే 200, అంతకుమించి వెళ్ళదు. ఇబ్బంది పడతారండి. సార్ పిన్ ల్యాబ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా మల్లిక గారు? పైన్ ల్యాబ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 167 ఇన్వెస్ట్ చేయొచ్చండి. 170 అబోవ్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి. 170 అబోవ్ వెళ్ళాక వెయిట్ చేయండి. 200, 250 దాకా టార్గెట్ ఉందండి. ఏం కాదు, వెయిట్ చేయండి. క్రిష్ గారు, సార్ వెబ్సోల్ ఎనర్జీ డౌన్ అయింది, ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా? కరెంట్ 89 మీద బై చేయమంటారా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. 89 దగ్గర లోయర్ సర్క్యూట్లు కొట్టడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ కనుక పడితే ఇంకా లోయర్ సర్క్యూట్లు పడుతుంది. పర్లేదండి, ఏం కాదు. కొనుక్కున్న ప్రైస్ మీకు 150 దాకా టార్గెట్ ఉంది. ఏం పర్వాలేదు, వెయిట్ చేయండి. దానికి టైం ఇవ్వండి, ఖచ్చితంగా పెరిగిద్దండి. సో యుఎస్ ఇరాన్ మారు హాట్గా ఉంది, రైట్. మంచి మంచి ఐపీఓస్లో పెట్టుకోండి. కొంచెం ఆప్షన్స్ వాటిలో తగ్గించండి, రైట్. చాలా మార్కెట్ అయితే మీరు అందరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ వరస్ట్గా ఉంది. ఇటువంటి మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఐదర్ ప్రీమియం గ్రూప్లో అయినా జాయిన్ అవ్వాలి, లేదంటే సబ్జెక్ట్ అయినా తెలుసుకోవాలి. సో ఇటువంటి సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళ కోసమే సో మనకి సెప్టెంబర్ బ్యాచ్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఓన్లీ 5 మెంబర్స్కి ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా. సో ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు నేర్పిస్తాం. సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినవచ్చు అనమాట. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే గెయిన్ చేసుకోవచ్చు. ఇది కోర్స్ కనుక కంప్లీట్ అయితే మీకు ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయండి. ఇది మీకు మచ్ బెనిఫిట్ చేస్తుంది అనమాట. చాలా మంచి బెనిఫిట్ చేస్తుంది మీకు ఇది ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల. ఇది 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. సో మీరు కనుక కోర్స్ నేర్చుకుంటే ఫ్రీగా లైఫ్ లాంగ్ ఫ్రీగా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు, కోర్స్ లేకుండా సబ్జెక్ట్ ఉంది, తీసుకోగలను అనుకుంటే మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. సో దానికోసం మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో చూడండి, ఈరోజు ఇచ్చిన టార్గెట్స్ కూడా హిట్ అయినాయి. సో చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్తో పాటు ఇగో చూడండి, అన్నీ లైవ్ ప్రిడిక్షన్స్, డెలివరీ కాలు, ఎంసీఎక్స్ డెలివరీ కాలు, జీఈవర్ నా 2 ఇచ్చినవి, 2 హిట్ అయినాయి. సో చూసుకోండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై. జై హింద్.